గత 7 రోజులు బట్టి పత్తిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి సంచారం వల్ల ప్రతి నిరుపేద కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. నిరుపేదలకు చాలా ఇబ్బంది అవుతా ఉంది, రైతాంగానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఎందుకంటే ఒకరోజు పని చేయలేకపోతే ఆ రోజు పూట గడవనటువంటి పరిస్థితి ఈ ఏజెన్సీ గ్రామాల్లో. గత 7 రోజులు బట్టి కూడా ఈ పులి గురించి అదిగో పులి ఇదిగో పులి అంట ఈ ప్రభుత్వం అరకొరగా ఎంప్లాయ్ అని పెట్టి రెవెన్యూ కానివ్వండి, పోలీసుని కానివ్వండి, ఫారెస్ట్ని కానివ్వండి ఒక స్థాయిలో పెట్టకుండా తూతూ మంత్రంగా పెట్టి ఇక్కడ ప్రజల భయభ్రాంతులకు గురి చేసేలాగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు కన్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఒక అటవీ శాఖ మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి బాధలు కానివ్వండి, ఈ ఏజెన్సీలో ఈ గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ స్పందించి తక్షణమే ఒక రాష్ట్ర బలగాలను కానివ్వండి, కేంద్ర బలగాలను కానీ తీసుకొచ్చి దీన్ని శాశ్వతమైన పరిష్కారం చేసి ఆ పులిని బంధించి ఎక్కడో అడవుల్లో వదలాలి కదప్ప. ఇలా మీరు 10 మందినో 5 మందినో పెట్టి ఏ రోజు ఇక్కడ ఉంది అక్కడ ఉందని కూడా మీరు పబ్బం గడుపుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఏరియాలో ఉందని తెలుసు మీకు, దానికి జియో ట్యాగ్ ఉంది, ఎక్కడుందో తెలుసున్నా కూడా మీరు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప దీన్ని సీరియస్ గా తీసుకోలేదని ఇక్కడ ప్రజలందరూ కూడా వాపోతా ఉన్నారు. ఇప్పటికైనా స్పందించాలి డిప్యూటీ సీఎం గారు. స్పందించి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక భారీ స్థాయి బలగాలను దింపి దీన్ని ఎక్కడికో తరలించాలి తప్ప గత చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పటికన్నా ఈ గిరిజనులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు కానివ్వండి, ఈ 10 రోజులు బట్టి వీళ్ళు పనులకు వెళ్ళాక బతకడానికి కూడా అల్లాడిపోతున్నారు. వీళ్ళందరికీ కూడా మీరు తక్షణ సాయంగా ఏదో రైస్ కానివ్వండి, లేకపోతే ఏదో కొంత సాయం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు మీ ప్రభుత్వం తరఫుని. అంతేగాని పశువులు ఎన్నో తినేసి ఉంది, వాళ్ళందరికీ కూడా పశువులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి తప్ప మీరు కాలయాపన చేస్తా ఏదో 10 మందితోటి 5 మందితోటి ఇలా లోపల ఉండండి అలా లోపల ఉండండి కరెక్ట్ కాదు. ఇది మీకు భావ్యం కాదు. నిరుపేదలందరికీ కూడా బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. బయటికి వెళ్దామంటే పనులు దొరుకుతలేదు, చేలోకి వెళ్తే ఏ ప్రమాదం జరుగుతుందో తెలుతులేదు. ఏ ప్రమాదం జరిగినా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికన్నా కూడా మీరు స్పందించి దీన్ని పెద్ద బలగాలు తీసుకొచ్చి ఎక్కడో శాశ్వతమైన పరిష్కారం చేసి ఎక్కడో అడవుల్లో వదలాలి తప్ప మీరు ఇలా వదిలేయడం ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఒక అటవీ శాఖ మంత్రిగా, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా, ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా అన్ని రకాలుగానే కూడా మీరు ఇక్కడ మీకు బాధ్యత ఉంది. మీరు ఇప్పటికన్నా స్పందించండి. మీరు స్పందించే ఇది పెద్ద విషయం కాదు. స్పందించకపోతే అమాయకులు తిండి లేనటువంటి పరిస్థితి, ఎవరికి పనులు ఇస్తలేదు, పనులు దొరుకుతలేదు, వాళ్ళకి బతకడానికి దారి లేదు. తక్షణ సాయంగా కూడా ఈ 10 రోజులు వాళ్ళకి ఏదోటి చిన్న చేయూత ఈ ప్రభుత్వం ఇవ్వాలని ఇప్పటికన్నా దాన్ని సీరియస్గా తీసుకుని దాన్ని ఎక్కడో కాడ మీరు దాన్ని పరిష్కారం చూపిస్తారని కూడా మేము అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము.